నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు ఏంటి హీరో, స్టార్ అని రకరకాలుగా రాశారు బోర్డు మీద. ఏం చెప్పబోతున్నారు? ఇది ఒక సెలబ్రిటీ జాతకం, మ్హూ. ఒక సూపర్ స్టార్ జాతకం ఇది. మనం టాలీవుడ్ సెలబ్రిటీ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీ జాతకం ఇది. మ్హూ. సో ఈ జాతకం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే అసలు అనురాధ గురించి చెప్దామని. బేసిక్గా అనురాధ అంటే అసలు ఎందుకు ఆ నక్షత్రం ఎప్పుడు టాప్లో ఉంటుంది. ఇప్పుడు మనం పాలిటిక్స్లో తీసుకుంటే మోడీ గారు అనురాధ, బిజినెస్లో తీసుకుంటే అంబానీ గారు అనురాధ. ఈ హీరో కూడా ఇప్పుడు అనురాధ నక్షత్రం. ఎవరా హీరో మనం చెప్దాం, రివీల్ చేద్దాం. ఈ హీరో భారతదేశంలో అతిపెద్ద సినిమాలు చేశాడు. ఒకటి ఆల్రెడీ తీసేశాడు, ఇంకోటి ఆల్రెడీ రాబోతుంది. సో మనం ఇవాళ చెప్పబోయే హీరో గురించి ముందు అసలు అతని గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్దాం. ఆ 7 గ్రహాలు 6, 8, 12 హౌసెస్ లో ఉన్నాయి. అంతే. 6, 8, 12 హౌసెస్ లోనే అతనికి 7 గ్రహాలు ఉన్నాయి. అంటే పాప స్థానాల్లో 7 గ్రహాలు అక్కడే ఉన్నాయి అతనికి. అది కాకుండా ఆ 7 గ్రహాల్లో 3 గ్రహాలు నీచబడినాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, 3 గ్రహాలు నీచబడినాయి. సూర్యుడు తులాలో ఉన్నాడు, చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, మార్స్ కర్కాటకంలో. ఎస్, యు ఆర్ కరెక్ట్. 3 గ్రహాలు నీచబడి ఉన్నాయి, 7 గ్రహాలు పాప స్థానాల్లో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అతి చెత్తలో చెత్త జాతకం అసలు యాక్చువల్గా ఇది. కానీ ఎందుకు ఈ మనిషి ఇంత సూపర్ స్టార్ అయ్యారు అంటే అనురాధ ఒక్క నక్షత్రం చాలండి. నక్షత్రం ఇంత రోల్ ని ప్లే చేస్తుందండి. అనురాధాలు అందరు అనురాధాలు ఇట్లానే స్టార్లు అయ్యి ఉండాలి కాదు, చెప్తాను. ఆ గ్రహాల్లో బలం కూడా ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఉంటది. ఇప్పుడు సంవత్సరంలో పుట్టబోయే వాళ్ళందరూ పెద్ద యోగ జాతకులు కాదు. గురువు నీచంలో ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం ఉంటది. అప్పుడు పుట్టే వాళ్ళు కూడా అంత నీచంగా ఏముండరు. మన గ్రహం ఎలా ఉంది అంటే హౌ ఈజ్ గురువు ఇంటర్నల్లీ, అంటే నీ గురు గ్రహం లోపల ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఈ మనిషికి కంపల్సరీ అనురాధ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకనే ఇతను వాళ్ళ ఇండియాలో అతిపెద్ద సూపర్ స్టార్, గ్లోబల్ ఐకాన్. ఈ హీరో గురించి ఒక విషయం చెప్తాను నేను. ఈ హీరో గారు బ్లడ్ టెస్ట్ చేయడానికి నాకు తెలిసిన మనిషి ఒక అతను ఉన్నాడు. అతను ఒక ల్యాబ్ ఉంది అతనికి, డయాగ్నోస్టిక్ సెంటర్ అంటారు కదా. సో అతను బ్లడ్ టెస్ట్ చేయించడానికి, బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి ఆ హీరో గారి దగ్గరికి వెళ్ళారు. జస్ట్ బ్లడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, టిప్పు 30,000 ఇచ్చారు. 30,000 రూపీస్. అంత పెద్ద మనసున్న మనిషి. ఎవరికైనా సరే ఇట్లా తీసి డబ్బులు ఇచ్చేస్తారు. ఎవరో చెప్పండి, సస్పెన్స్ చెప్తాను. అతని పేరు కుజుడు నీచంలో ఉంది కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. అతని పేరే రెబెల్ స్టార్. సో రెబెల్ స్టార్ ప్రభాస్. కరెక్ట్. ఈ రెబెల్ అనే పేరు కుజుడు ఇచ్చాడు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, మార్స్ అనేది అతని జీవితంలో ఎంత స్ట్రాంగ్ ఉంది. ప్రభాస్ గారు మీరు చూడొచ్చు, ఎంత మాస్ హీరో. దానికి రీజన్ మార్సే, లేకపోతే అంత రెబెల్ హీరో అవ్వలేరు, రెబెల్ స్టార్ అని పేరు రాదు. నీచంలో ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీచంలో ఉన్నాయంటే వాళ్ళే రైజ్ అయ్యేది. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఛత్రపతి ఎంత కింద స్థాయిలో ఉంటారు, గుడిసెల్లో ఉంటారు, ఒకటేసారి రాజు అయిపోతారు. సో మనం ఎప్పుడు నీచ స్థాయిలో పాపస్థానంలో ఉన్న గ్రహాలు, నీచపడిన గ్రహాలని ఎప్పుడు తక్కువ చూపు చూడొద్దు. ఆ గ్రహాలు పైకి ఎదిగే శక్తి ఉంటది. మరి ఎప్పుడు ఉచ్చ స్థితి, గ్రహం బాగుంది, వీడు మంచి జాతకం అని అనుకోకూడదు. మనిషిలో
ధైర్యం ఉంటే ఎంత పైకైనా వెళ్ళొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారి జాతకంలో అసలు ఎందుకు మనం అనుకోవచ్చు ఇన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు చెప్తాను. తన జాతకంలో 2 మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటి గురుడు రాహుతో ఉండడం, 2 శుక్రుడు బుధుడితో ఉండడం. శుక్రుడు బుధుడితో ఉన్నాడంటే హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్టర్ అండి. బుధుడు అంటే వెరీ గుడ్ యాక్టర్, శుక్రుడు అంటే స్టార్ ఫేమ్ ఇచ్చేది. సో అలాంటి మంది చాలా తక్కువ మంది ఉంటారు యాక్టింగ్ బాగా చేస్తూ అంత స్టార్డమ్ రావడం. దానికి రీజన్ ఇదే. శుక్రుడు ఎప్పుడైతే బుధుడితో వచ్చాడో అప్పుడు అతను పెద్ద స్టార్ చేస్తుంది. రెండోది మీరు అనుకోవచ్చు, సరే ఇతను స్టారే, టాలీవుడ్లోనే ఆగిపోవాలి, పాన్ ఇండియా ఎందుకు వెళ్ళాలంటే రీజన్ ఇది, గురు చండాల యోగం. గురు చండాల యోగం మరి ఎట్లా కన్సిడర్ చేస్తారు పాజిటివ్ యాంగిల్లో? అదే చెప్తున్నా. ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది అనుకోండి, గురువుని రాహు చంపేస్తుంది. అదే పాజిటివ్ తీసుకున్నారు అనుకోండి, ఈ గురువుని 100,000 లక్షల రెట్లు రాహు చేసేస్తుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రభాస్ గారి జాతకం. గురువు రాహు కలిసి ఉన్నారు. సో కట్టలు తెంచి అవుట్ ఆఫ్ బౌండరీస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కర్ణాటక, తమిళనాడు, బాలీవుడ్ దాటి ఏకంగా ఇవాళ గ్లోబల్ ఐకాన్ అయిపోయారు అతను. చైనాలో, జపాన్లో కూడా సూపర్ హిట్ బాహుబలి సినిమా. ఇంకా రాబోయే మనకు ప్రభాస్ గారి సినిమా కల్కి సినిమా కూడా గ్యారంటీ బాగా ఆడుతుంది. భారతదేశంలో ఇంత పెద్ద సూపర్ స్టార్ రాలేదు, మళ్ళీ రారు. అంత ఈజీ కాదు. మళ్ళీ రావాలంటే మళ్ళీ అనురాధ నక్షత్రంలో ఎవరైనా పుట్టుండాలి, లేకపోతే ఇంపాసిబుల్ అండి. పాలిటిక్స్ లో మోడీ లాగా ఎవరు చేయలేరు, బిజినెస్ లో అంబానీ లాగా ఎవరు చేయలేరు. ఇప్పుడు దాకా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్, అది కూడా ఈ టైంలో. అన్బిలీవబుల్ ఫీట్ అండి, అసలు ఇంపాసిబుల్. సిమిలర్గా ఇప్పుడు ప్రభాస్ గారు అచీవ్ చేసిన రికార్డులు 2,000 కోట్లు బాహుబలి, ఎవరేం చేయగలుగుతారు అసలు? మనం డ్రీమ్ కూడా చేయలేము. అదే లెవెల్. దానికి రీజన్ ఏంటంటే ఈ గురువు రాహునే ఆ 2,000 కోట్లకు రీజన్. ఇంకా అంత బాగా యాక్ట్ చేయడానికి ఇప్పుడు మనం చూస్తే బాహుబలిలో కావచ్చు, సలార్లో కావచ్చు, రీజన్ ఏంటంటే శుక్రుడు బుధుడితో ఉన్నాడు. సో దిస్ ఈస్ ద రీజన్. అండ్ ఇప్పుడు పెళ్లి దగ్గరకు వద్దాం, ప్రభాస్ గారి పెళ్లి దగ్గరికి. సో మనం పెళ్లి గురించి చూసుకుంటే అనురాధ నక్షత్రానికి ఏమవుతుందంటే కెరియర్ బాగా పీక్ పరాకాష్ఠకి వెళ్ళిపోతే పెళ్ళి కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు మోడీ గారిని చూసుకోండి, పెళ్ళి అయింది కానీ అది లేనట్టే. మీరు అంబానీ గారిని కూడా చూసుకోండి, అతనికి పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు కానీ అతను ఒక దారిలో ఉంటాడు, వాళ్ళ భార్య ఒక దారిలో ఉంటుంది. ఐపీఎల్ అని ఇదని అదని బిజీ ఉంటుంది. సేమ్ ప్రభాస్ గారిని చూడండి, పెళ్ళి అవ్వలేదు. దానికి రీజన్ ఆ అనురాధ నక్షత్రమే. పెళ్లి చేసుకోనివ్వదు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటది. అనురాధ నక్షత్రం వాళ్ళందరూ ఇలాగే ఉంటున్నారు. లేదు, మీ కెరియర్ రైజ్ అవుతే మీకు ప్రాబ్లం వస్తుంది. కెరియర్ నార్మల్ గా ఉంటే ఏం కాదు, అంత నార్మల్ జీవితం ఉంటది, భార్య ఉంటది, 2 పిల్లలు ఉంటారు, ఒక అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉంటారు. అదే అనురాధ నక్షత్రం పాడైపోతే 10-20 లవ్ అఫేర్లు కూడా ఉంటాయి, లవ్ ట్రయాంగిల్స్, లవ్ స్క్వేర్లు, లవ్ రెక్టాంగిల్స్ ఉంటాయి. కానీ ఒకసారి అనురాధ పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఇంకా పెళ్ళి అవ్వనివ్వదు, అఫేర్లు కూడా ఉండవు. ఆ మనిషి అలా సింగిల్ గా అయిపోయి ప్రజల కోసం అలా బతికేస్తూ ఉంటాడు. ప్రభాస్ గారు కూడా ప్రజల కోసమే. మీరు చూడండి, వాళ్ళ ఊర్లలో అన్నదానాలు చేయడము, తర్వాత అందరిని డార్లింగ్ అనడము, చాలా ప్రేమతో పిలుస్తారు, ప్రేమతో చూస్తారు. సో ఇది ఒక యోగి జాతకం చెప్పాలంటే అనురాధ జాతకం. ఒక యోగికే ఇంత కెరియర్ లో ఇంత రైజ్ వస్తుంది. ఇవాళ మోడీకి ఇంత రైజ్ వచ్చింది, అంబానీ, ప్రభాస్ గారికి ఇంత రైజ్ వచ్చిందంటే వాళ్ళు అన్ని కెరియర్ కోసం అన్ని వదిలేశారు, అన్ని కాదనేశారు. సో మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇది నార్మల్ పర్సన్ కాదు, ఇతను ఒక యోగి ప్రభాస్ గారు. అందుకని యోగి అనే సినిమా కూడా తీశారు. సీరియస్లీ, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. యాక్చువల్ గా నేను వినడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో నిజంగా మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి సూర్య గారు, ఒకటి ప్రభాస్ గారు. వాళ్ళిద్దరిలో కూడా ప్రభాస్ గారు టాప్. అందరిని చాలా బాగా చూసుకుంటారు, అందరికి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తారు, ఎవరిని కష్టపెట్టరు. ఇంత. థ్యాంక్ యూ, నమస్తే.